శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది నుండి కన్యారాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు సంవత్సర ఫలితాంశములను మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కన్యారాశి అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. కన్యారాశి వారికి ఈ సంవత్సరం గ్రహచారం ఎలా ఉండబోతోంది, ఏ గ్రహములు ఏ స్థానాల్లో ఉన్నాయి, వాటిని ఇప్పుడు మనం పరిశీలనగా చూద్దాము. కన్యారాశి వారికి గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి మే 1వ తేదీ పర్యంతం మేషరాశిలో అష్టమ స్థానంలో కాస్త అశుభుడు కావటం చేత మిశ్రమ ఫలితాలనేటువంటివి మే 1 వరకు ఉంటాయి. ఆ తర్వాత మే 2వ తేదీ నుంచి సంవత్సరం చివరి దాకా వృషభ రాశిలో నవమ స్థానంలో శుభ సంచారం కావటం చేత స్థిరాస్తులకు సంబంధించినటువంటి అనేక సమస్యలకు ఈ సంవత్సరం పరిష్కారం కన్యారాశి వారికి దొరుకుతుంది. ఇక శని ఈ సంవత్సరం ఉగాది నుంచి సంవత్సరం చివరి దాకా కుంభరాశిలో 6వ స్థానంలో శుభుడు కావటం చేత చక్కటి ఫలితాలు మీకు కలగబోతూ ఉన్నాయి. రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి దాకా మీనరాశిలో 7వ స్థానంలో సాధారణ శుభుడు కావటం చేత కొంత మేరకు లాభం ఉంటుంది. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి వత్సరాంతం వరకు కన్యారాశిలో 1వ స్థానంలో సాధారణ శుభుడు కావటం చేత కొంత జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మంచిది. కాబట్టి గత సంవత్సరంతో పోలిస్తే కన్యారాశి వారికి ఈ సంవత్సరము ఒక అదనపు శుభం ఏమిటి అంటే ఇన్ని రోజులుగా లేనటువంటి గురుబలం అనేటువంటిది మే నెల 2వ తేదీ నుంచి రాబోతూ ఉన్నది. కాబట్టి కాస్త శనైశ్చరుడు, గురువు, అలాగే రాహువు ఈ సంవత్సరం కొంత యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు. కాబట్టి కన్యారాశి వారికి ఈ సంవత్సరము కొంత సాధారణమైనటువంటి కొంత శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి అని మాత్రము చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపార పరంగా కొన్ని వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు వెళ్తాయి. ఎంత శ్రమ పడితే దానికి తగినటువంటి ప్రతిఫలం కూడా మీకు లభిస్తుంది. కాబట్టి ఒకటి నేను చెప్పేది ఏంటంటే కన్యారాశి వారు ప్రయత్నం చిత్తశుద్ధిగా చేయండి. ఈ సంవత్సరం చిత్తశుద్ధిగా మీరు ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఫలితం అయితే మీకు వస్తుంది. అలాగే చాలా రోజుల తర్వాత ఇన్ని రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి స్థిరాస్తులు, కోర్టు కేసులు, అలాగే భూ సంబంధమైనటువంటి వివాదాలు, వీటన్నింటికి మే నెల 2వ తేదీ తర్వాత మీకు పరిష్కారం అనేటువంటిది ఖచ్చితంగా దొరుకుతుంది. ఆగిపోయినటువంటి గృహములను, ఇంటి నిర్మాణాలను ప్రారంభం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు ఈ సంవత్సరం మీకు అధికంగా జరుగుతాయి. అలాగే నూతన గృహ నిర్మాణం కోసం కూడా మీరు మొదలు పెట్టవచ్చు. ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేటువంటిది ఆగస్టు తరువాత మిమ్మల్ని ఆనందం ఇవ్వబోతోంది. మీకు చక్కటి ధనయోగం అనేటువంటిది ఉంది. రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం అనేటువంటిది ఉంటుంది. శత్రుబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈ సంవత్సరం ఖచ్చితంగా గృహ సంబంధమైనటువంటి విశేషాలు
అలాగే గృహములో కొన్ని కొన్ని శుభకార్యములు అనేటువంటివి మీకు ఖచ్చితంగా జరుగుతాయి. స్థిరాస్తుల ఆదాయము, మాతృ సౌఖ్యము, సంస్కారం కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు, భూమి, పాడి పరిశ్రమ మొదలైనటువంటివి కన్యారాశి వారికి ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తులు వాటి విలువ కూడా చక్కగా పెరుగుతుంది. విద్య, వ్యాపారం అభివృద్ధిగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా చక్కటి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం లేనటువంటి వారికి కొత్త కొత్త ఉద్యోగాలు, అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పదవీ లాభ ప్రాప్తి అనేటువంటిది జరుగుతుంది. అలాగే కొంత రాహువు ఈ సంవత్సరం మీనరాశిలో సప్తమ స్థానంలో సాధారణ శుభుడు కావటం చేత, అలాగే విదేశ సంబంధమైనటువంటి వ్యాపారాలు, విదేశీ సంబంధమైనటువంటి చదువులు విద్యార్థులకు కొంత అనుకూలతను ఇవ్వవచ్చు. శత్రువులపై విజయం అనేటువంటిది లభిస్తుంది. దైవ సంబంధ వృత్తులకు పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. స్థిరాస్తుల కొనుగోలు, చిన్ననాటి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు జీవితంలో కొంత మరచిపోయినటువంటి అనుభూతిని, ఆనందాన్ని కూడా ఇస్తుంది. అలాగే కొంత కేతువు వల్ల పితృ సంబంధమైనటువంటి కొంత ఇబ్బందులు, అంటే మానసికమైనటువంటి అశాంతులు కూడా కలగవచ్చు. అలాగే నిరుద్యోగులకు పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. మంచి ఉద్యోగాలైతే వచ్చే అవకాశం అయితే ఉంది. ఉపాధ్యాయ, న్యాయవాద వృత్తుల్లో పోటీతత్వం అనేటువంటిది పెరుగుతుంది. అలాగే అభివృద్ధి అనేటువంటిది అందరికీ ఆశాజనకంగానే ఉంటుంది. వైద్యపరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి కొంత వైద్య సంబంధమైనటువంటి విషయంలో కన్యారాశి వారు జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే దైవభక్తి అనేటువంటిది మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతుంది కాబట్టి, అలాగే కొంత కేతువు యొక్క దృష్టి వల్ల చెడు కార్యక్రమాలకి ప్రోత్సాహము, వితండవాదము, ఆధిపత్యానికి ప్రయత్నము, వ్యసనాలపై ఆసక్తి, అలాగే అన్య వ్యక్తుల యొక్క పరిచయాలు, వ్యక్తిగత స్వార్థము మొదలైనటువంటివి కొంత మేరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే కుజుడి యొక్క అనుకూలత వల్ల కూడా కొంత భూముల యొక్క సంబంధమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే క్రీడాకారులకు బాగుంటుంది. స్త్రీలకు ఈ సంవత్సరము, కన్యారాశి స్త్రీలకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సంతానం లేనటువంటి వారికి సంతాన యోగం అనేటువంటిది కూడా కలుగుతుంది. అలాగే వృత్తిరీత్యా దూర ప్రాంత ప్రయాణాలైతే విపరీతంగా చేయవలసి వస్తుంది. స్పెక్యులేషన్ వ్యాపారం కూడా కలిసి వస్తాయి. అలాగే అనవసర ప్రయాణాలతో కాలము వృధా చేసుకోకుండా కొంత జాగ్రత్త పడండి. కుటుంబంలో ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కూడా అందరికీ లభించే ఆస్కారం కూడా ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ వారికి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. అలాగే రాహువు యొక్క అనుగ్రహం చేత కొంత అభిప్రాయ భేదాలు అనేటువంటివి కూడా తొలగిపోతాయి. అలాగే చిన్న చిన్న వ్యవహారాదుల యందు నోటి దురుస్తనం లేకుండా ఉన్నట్టయితే కన్యారాశి వారికి ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఒక్కటి నేను చెప్పగలుగుతున్నాను, కన్యారాశి వారికి సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. అంటే దాదాపుగా వీటిని కూడా పరిశీలనగా చేస్తే అన్ని రకాలుగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పర్వాలేదు అన్నట్టుగానే ఉంది కన్యారాశి వారికి. కాబట్టి కన్యారాశి వారు ఇక చేసుకోవలసినటువంటి పరిహార విషయాలకు కనుక చూసుకున్నట్లయితే, కన్యారాశి వారు ఈ సంవత్సరము గణపతి ఆరాధన విశేషంగా చేయండి. ఎందుకంటే కేతువు యొక్క అనుగ్రహం మీకు కలగాలి అంటే కొంత విశేషమైనటువంటి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, సంకష్టహర చతుర్థి వ్రత నియమాదులు పెట్టుకోవటము, అలాగే వీలైనప్పుడల్లా కూడా పుణ్యక్షేత్ర సందర్శనము, గణపతి క్షేత్రాలను ముఖ్యంగా దర్శించుకోవడం లాంటివి కనుక చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు సొంతమవుతాయి. ప్రతి మంగళవారము కొన్ని గంటలైనా మౌనంగా ఉండటం, ఆ సమయంలో గణపతి ఆరాధన చేయటం అనేటువంటిది మీకు వ్యక్తిగతంగా చాలా శ్రేయస్సును కూడా కలిగింపచేస్తుంది. అలాగే ప్రతి నెల మాస శివరాత్రి వచ్చినప్పుడు, అంటే ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి అంటే అమావాస్య కంటే ముందు రోజు గోక్షేత్రంలో గోవులకు నానబెట్టినటువంటి
ఏదైనా ధాన్యమును గోవులకు మీ చేత తినిపించే ప్రయత్నం చేయండి. ఆకస్మికమైనటువంటి ధన లబ్ధి అనేటువంటిది కూడా మీకు చేరుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయము లెవ్వగానే రామరక్షా స్తోత్ర పారాయణము, అలాగే పడుకునే సమయంలో హనుమంతుడి యొక్క ద్వాదశాక్షర మంత్ర జపము, ద్వాదశాక్షర నామ పారాయణము చేస్తే కనుక కొన్ని విషయముల యందు చక్కటి అభివృద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. కన్యారాశి వారికి మరొక్క మారు ఉగాది శుభాకాంక్షలు, ఆశీస్సులతో. వ్యక్తిగత జాతకం చెప్పించుకోవాలనుకున్నటువంటి వారు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకుంటే చెప్పడం జరుగుతుంది. జై శ్రీరామ్. స్వస్తి.